శ్యామ్ అయితే బెడ్పై అలా పడుకొని ఉండడంతో రాధ అయితే ఎన్నో పూజలు చేసి శ్యామ్కి బొట్టు తీసుకుని వచ్చి హారతి ఇచ్చి బొట్టు పెడుతుంది. ఆ బొట్టు పెట్టగానే శ్యామ్ అయితే లేచి కూర్చుంటాడు. ఇంతలో రాధ అయితే శ్యామ్ సార్ మీరు లేచారా, మీకు ఫీవర్ తగ్గిందా అని చెప్పి కూర్చోబెడుతుంది. ఇంతలో వాళ్ళ అత్తయ్య వాళ్ళు వస్తారు. అత్తయ్య శ్యామ్ సార్కి తగ్గిపోయిందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రాధ. ఇక శ్యామ్ కూడా అవునమ్మా నాకు తగ్గింది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక పండు ఇలా అంటూ ఉంటాడు, ఏంటి ఏంటి ఇలా పడిపోయి ఉండేసరికి మేము ఎంత బాధపడ్డామో తెలుసా, అమ్మ అయితే చాలా బాధపడింది, అమ్మ అయితే అస్సలు తినలేదు కూడా అని చెప్పి పండు అంటూ ఉంటాడు. ఆ మాటలకి శ్యామ్ అయితే అలా చూస్తూ ఉంటాడు. అవును నీకు ఒంట్లో బాగోపోయేసరికి అమ్మకు కూడా చాలా బాధగా ఉంది, అమ్మ కూడా ఏమీ తినలేదు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక రాధ అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటుంది శ్యామ్ వైపు. ఇంతలో ధనుంజయ్ అయితే ఇలా అంటూ ఉంటాడు, అవును నాన్న నీకు ఒంట్లో బాగోకపోయేసరికి రాధ ఎన్ని పూజలు చేసిందో ఆ పూజలే మళ్ళీ నిన్ను లేచి కూర్చోబెట్టాయి, నువ్వు ఇలా లేచి కూర్చోడానికి కారణం రాధనే అని చెప్పి ధనుంజయ్ అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకైతే రాధ మౌనంగా చూస్తూ ఉంటుంది. శ్యామ్ అయితే అవునా రాధ నువ్వు నా కోసం ఎంత చేసావని చెప్పి లేచి నిలబడి రాధ చేతులు పట్టుకొని రాధ కళ్ళల్లోని కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు. ఇక రాధ కూడా ఇప్పుడు ఏం చేస్తారని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక రాధ రెండు చేతులను పట్టుకొని శ్యామ్ అయితే తన రెండు చేతుల్లో పట్టుకొని అలా రాధని దగ్గరికి తీసుకొని థ్యాంక్స్ రాధ, నన్ను ఇలా మళ్ళీ లెగిసేలా చేసావు, నీకే థ్యాంక్స్, నీకెన్ని కృతజ్ఞతలు చెప్పినా చాలవని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు రాధ అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటుంది. ఎందుకండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక శ్యామ్ అయితే థ్యాంక్ యూ సో మచ్ రాధా, నీ వల్లే మళ్ళీ నేను ఇలా లేచి నిల్చున్నానని చెప్పి అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.